నేను బ్రహ్మాండంగా ఉన్నానయ్యా. మిమ్మల్ని మీ బాణాలని మిస్ అవుతున్నాం చాలా. అవునా? ఉమ్, ఇప్పుడు ఈ ఎక్కడ బాణాలంతా ఆ, ప్రజలని అన్యాయంగా దోచుకుంటున్న వాళ్ళ మీద వెయ్యాలి. ఇప్పటివరకు ఏదో ఆనందంగా రామబాణం అనుకుంటూ ఆనంద వాతావరణాన్ని ప్రజల్ని ఐక్యం చేయడానికి ఉమ్, అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి అనే భావనతోటి వేశాను. అలాంటి ఒక దృక్పథంతో అదొక గెస్చర్ అనుకున్నాను. కానీ ఉమ్. కానీ మీరు వేసిన బాణం మీరు ఎందుకు వేసారో తెలియదు, కానీ మీరు పార్లమెంటుకు గురిపెట్టిన బాణం అది. అయ్య బాబోయ్, పార్లమెంట్కి వెళ్ళలేకపోయారు. పాత బస్తీ నుంచి పార్లమెంట్కి గురిపెట్టారు, వర్కౌట్ అవ్వలే. నెక్స్ట్ బాణం ఎక్కడ, ఏంటి, ఏం చేయబోతున్నారు? అంత ఆలోచించి రాజకీయాలు చేయడం నాకు రాదయ్యా. మ్మ్, 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 అంత నేనేసే బాణం నన్ను పార్లమెంట్ వరకు తీసుకొని వెళుతుంది అని అనుకొని వేసే బాణం అంత రాజకీయాలు రావు నాకు. మ్మ్, మ్మ్, ఆ రోజు అదొక వాతావరణం. ఇప్పుడు మన హోలీ ఉంటుంది, హోలీ వాతావరణంలో ఏం చేస్తాం? మ్మ్, 10 మందికి రంగు పూస్తాం, 10 మంది మనకు రంగులు పూస్తారు. మ్మ్, దీపావళి వాతావరణంలో ఏం చేస్తాం? పటాకీలు కాలుస్తాం. మ్మ్. ఎన్నికల వాతావరణంలో ఇటువంటి ఎన్నికల వాతావరణం కాదు అది, మ్మ్. శ్రీరామనవమి వాతావరణం. మీరు అది మాత్రం మర్చిపోయి మేము ఎన్నికల్లో కూడా ఎలా చూసాం. వాడుకుంటానంటే అలా వాడుకుంటే ఎలా కుదురుతుంది? ఎన్నికల్లో కూడా చూసాం, ఎన్నికల్లో ఎక్కువ చూసాం దాన్ని. అంటే ఎన్నికల సమయంలో శ్రీరామనవమి రావడం అనేది మన తప్పు కాదు కదా. మ్మ్. సో కలిసి వచ్చింది అలా. ఇప్పుడు అదే వాతావరణంలో రంజాన్ కూడా మ్మ్, జరిగింది, అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. మ్మ్. అంటే నేను పాత నేను ఒక బస్తీ స్వేచ్ఛా జీవిని. పాత బస్తీలో ఎంఐఎంని ఓడించడం కోసం ఒక ఫైర్ బ్రాండ్ని భారతీయ జనతా పార్టీ దించింది. ఆ ఫైర్ బ్రాండ్ పేలలేదు. పేలకపోవడానికి భారతీయ జనతా పార్టీయే కారణమా అనే ఒక చర్చ బయట జరుగుతుంది. వాస్తవం ఉందా? చర్చలదే ఉంది నాయన. మ్మ్. వాళ్ళు ఏదో చర్చించే వాళ్ళు చర్చిస్తూనే ఉంటారనమాట. వాళ్ళకి హ్యాపీ. మ్మ్. ఒక పార్టీ గట్టిపడుతోంది అన్నా, మ్మ్. ఒక పార్టీ వల్ల ఒక ఆలోచన విధానం ప్రజల్లో మారుతోందన్నా, మ్మ్. ఓ పార్టీ వల్ల ప్రస్తుతం ఉండే ప్రభుత్వాలు ఒకటి తర్వాత ఒకటి ఏవైతే వస్తున్నాయో వాళ్ళ తప్పులు బయటపడుతున్నాయన్నా, మ్మ్. ముందు చేసేదేముంది నేను ప్రతిపక్షాలు మ్మ్. ముందు ఇది చర్చలు మొదలు పెడతారు. మ్మ్. 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 ఇప్పుడు అందులో సోషల్ మీడియా ఒకటి వచ్చేసింది, మ్మ్. డబ్బులు ఇచ్చి మరి ట్రోళ్ళు చేయిస్తున్నారు. చేస్తున్నారు. కాబట్టి చర్చలకు నేను పెద్ద ప్రాముఖ్యత ఇవ్వను. వాటికి నేను ఏదో సంజాయిషీ సమాధానం ఇవ్వాలి అని అనుకోను. వాటికి చర్చలకి- ఎంత నేను సమాధానం ఇవ్వకపోతేనే వాటికి అంత విలువ తగ్గిపోతుంది. చర్చలకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ కాన్షియస్కి మీరు ఆన్సర్ చెప్పాల్సి వస్తే భారతీయ జనతా పార్టీ అంతా నాతో ఉంది, నేను బాణం వేస్తున్న టైంలో, నేను ఫైట్ చేస్తున్న టైంలో అని అనుకుంటున్నారా? నేను అసలు పార్టీ పరంగా వేసిన బాణం కానప్పుడు అది. పోటీ పోటీ గురించి మాట్లాడుతున్నా, ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నా. నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు పార్టీ నాతో ఉందా లేదా అన్న భావన నాకు ఉందా లేదా అని మీరు మీ అంటున్నారు. కాన్షియస్ అడిగితే పార్టీ అంతా మీతో ఉందా అని మీ కాన్షియస్ అడిగితే మీరు ఏం ఆన్సర్ చెప్తారు? నేను ఒకటే సమాధానం చెప్తాను, పార్టీ కలిసి ఉండడం, పార్టీ కలిసి ఉండకపోవడం అని అంత ఆలోచన కూడా తెలియదు నాకేది. పార్టీ కలిసి ఉంటే ఎలా ఉంటుంది, కలిసి ఉండకపోతే ఎలా ఉంటుంది, నాకు అనుభవం ఏమీ లేవు కదా. ఇప్పుడు వచ్చి ఉండాలిగా, అనుభవం జరిగిందిగా. ఈ ముందు రోజు తెలియకపోవచ్చు. ఈ రోజు కనుక నన్ను ఆ రోజు ఏమనిపించి ఉండాలి ఈ రోజు ప్రకారం మీరు అడిగితే కనుక, ఇప్పటి వరకు చెయ్యని ధైర్యము, సాహసము నేను పార్టీ అందరం చేశాం. మా అందరికీ కూడా ఒక విచిత్రమైన ప్రయాణం అది. అందరికీ విచిత్రమైన ప్రయాణమే అది. కాబట్టి ఇక్కడ కలిసి ఉండడం, కలిసి ఉండకపోవడం అనేది కాదు ఇక్కడ ముఖ్యమైన విషయం. మా అందరికీ ఒక్కొక్క వినూతనమైన అనుభవం కలిగింది. అందరికీ అర్థమైంది ఏమని, దీన్ని ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో అని. అది ఎప్పుడు తెలుస్తుంది? ఒక అనుభవం చేతనే తెలుస్తుంది. కాబట్టి ఆ రోజు సమస్య ఐకమత్యం కాదు. ఆ రోజు సమస్య ఏంటంటే నేను ఒక విచిత్రమైన లీడర్ దొరకడం. వాళ్ళకి నా ఆలోచన విధానం వాళ్ళకి తెలియకపోవచ్చు, నేను ఎలా దూసుకొని వెళ్ళిపోతానో తెలియకపోవచ్చు. అక్కడికి వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ వాళ్ళు చేశారు, నేను దూసుకుపోయాం. మాకు ఒకళ్ళనొకళ్ళే అర్థం చేసుకునే టైం కూడా లేకపోయింది. ఒక కొత్త ఇంట్లో పరివారంలోకి వచ్చాను నేను. ఆ పరివారంలోకి వాళ్ళకి నేను కొత్త వ్యక్తిని వచ్చాను. అదే మీరు ఈ రోజా రాబోయేది ఏదన్నా కానీ నాకు సీట్ ఇవ్వాలి అని నేను అనట్లేదు. ఎక్కడైనా ఒకవేళ ఇస్తే అదే పాత బస్తీలో ఇప్పుడు మా వర్క్ నేచర్ వేరే ఉంటుంది. 100% వేరే. ఇప్పుడు మాధవిలత పొలిటీషియన్ అయిపోయారా? పొలిటీషియన్ ఆ రోజు అవ్వలేదు, ఈ రోజు అవ్వలేదు. ఆ రోజు పొలిటీషియన్, ఈ రోజు వర్క్ నేచర్ లో ఏంటి తేడా ఉంటుంది? ఆ రోజు మీరు పరిచయాలు జరిగాయి కదా. ఇప్పుడు వాళ్ళకేంటి ఆ రోజు
ఏమోబ్బా ఈరోజు ముందుకు దూసుకెళ్ళినవాడు ముందుకు దూసుకెళ్ళాడు. ముందుకు దూసుకొని వెళ్ళలేని వ్యక్తికి ఏముండింది అంటే నేను ఎందుకు ముందుకు దూసుకు వెళ్ళాలి అనేది కాదు. వాళ్ళెప్పుడు ఇలా ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ లీడర్ ఫస్ట్ టైం అవును ఒక స్త్రీని ఎప్పుడు వచ్చినా కరెక్ట్గా ఆ టైంకి ఒకరిని తీసుకొస్తున్నారు, పెట్టేస్తున్నారు, వదిలేస్తున్నారు మళ్ళీ. అంతే కదా, వాళ్ళకు కూడా పాపము మనము పార్టీ తరపున కూడా ఆలోచించాలి. వాళ్ళకి ఇది ఒక కొత్తగా ఉండింది వాళ్ళకి, ఎవరో ఒక స్త్రీని పెట్టడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎలా ఉంటుందండి, పురాణా బస్తీ ఎవరికి తెలీదు, అది ఎంత భయంకరమైన స్థానం అది. గుండ్లు తగిలించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కత్తులతో పొడిపించుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, స్త్రీని పెట్టడం ఏంటి రోబు అనేదే ఒక పెద్ద ఆశ్చర్యమైన విషయం. ఈ రోజు సమంజసంగా అనిపిస్తోంది నాకు. ఆ రోజు ఒక ఆవేశం, నాకు వెళ్ళాలి, దాన్ని మనం గెలుచుకోవాలి అన్నది ఆ రోజు మానసిక స్థితి. టైం లేదు, పైగా పరిచయాలు అప్పుడే చేసుకోవాలి, పార్టీ పద్ధతులు ఉంటాయి కొన్ని, ప్రతి పార్టీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. చాలామంది అక్కడ ఉండే పాత నాయకులు కానీ సంఘం అంటే పెద్ద పెద్ద వాళ్ళని వెళ్ళాలి, వాళ్ళ ఇళ్ళకి పరిచయం చేసుకోవాలి, అది మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి. ఇట్ వెరీ షార్ట్ పీరియడ్. అండ్ నేనేమో ఐ వాజ్ ట్రైంగ్ టు గివ్ మై పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ లాగా ఉండింది. ఎంటర్ అయిందేమో ఎల్కేజీలో, రోజుకో ఎగ్జామ్ రాసుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఉన్నారా ఏడాది కాలంగా మీరు పాత బస్తీలో ఉన్నారా? అంటే ఇప్పుడు మీరు నన్ను మళ్ళీ చెప్పమంటే మళ్ళీ అన్ని రిపీట్ చేయాలి కానీ, లేకపోతే యూట్యూబ్ నిండా ఉన్నాను నేను, యూట్యూబ్ నిండా పాత బస్తీలో ఉన్నానని ఉన్నాను. ఈ పాత బస్తీ పైన ఓల్డ్ సిటీలో కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు ఎప్పుడైనా చెప్పేది మతం గురించో ఇంకేదో ఎక్కువ మాట్లాడుతూ రావడం చూసాం. మీరు ముస్లింలలో ఆర్థిక స్వావలంబన రావాలి, ముస్లింలలో మార్పు రావాలి, ఇటువంటి చేసుకుంటూ పోతున్నారు. అలా చేసుకుంటూ పోవడం అనేది బీజేపీని ఏమైనా దూరం చేస్తుందా మీకు? బీజేపీ ఐడియాలజీకి ఏమైనా దూరం చేస్తుందా? ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఒకటే అన్నారండి, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. దాని అర్థం ఏంటి? సబ్కా సాత్ అన్నారు కదండి. డైలాగ్స్ ఉంటాయి, చాలా యాక్షన్ వేరే ఉంటుంది కదా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందండి. ఈ రోజుకి కూడా తెలంగాణనే కాదు, యావత్ భారతదేశంలో ముస్లింలు, హిందువులు చేయక్కర్లే పని, ముస్లింలు అందరూ కనుక ఆయన ప్రతి యోజనను, ప్రతి స్కీమ్ని పొందిన వాళ్ళల్లో వాళ్ళ సంఖ్య ఎంత ఉంది అని చూసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే నిస్వార్థంగా, నిర్మలంగా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఆయన ఓపెన్ చేసిన ప్రతి స్కీమ్, అది మీరు ఉజ్వల యోజన అవనివ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అవనివ్వండి, దాని తర్వాత ముద్రా లోన్స్ అవనివ్వండి, విశ్వకర్మ లోన్స్ అవనివ్వండి, ఆ పుణ్యాత్ముడు నిజంగా ఎన్ని డిక్లేర్ చేశారో అందరికీ సరి సమానంగా వెళ్ళాయి. అంత పుణ్యాత్ముడు ఈ దేశంలో ఒక్క ఎమ్మెల్యే సీటు, ఒక ఎంపీ సీటు ముస్లింలకు ఇవ్వకూడదని ఎందుకు అనుకుంటున్నాడు? ఎవరన్నారండి? విషయము ఎంతోమంది బీజేపీలో దేర్ ఆర్ ముస్లిం లీడర్స్. ఇప్పుడు ఏదైనా ఎలా ఉంటుంది అని అంటే, ఈ రోజుకి కూడా మీకు సెంట్రల్ లెవెల్లో లాట్ ఆఫ్ ముస్లిం లీడర్స్ ఉన్నారు.